వచ్చి ఇటు అటువైపు దానికి కూడా అలాగే వచ్చాయి. ఇలా ఓపెన్ చేస్తే ఇది హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మా హౌస్ టూర్ అయితే చూడబోతున్నాము. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఇది చాలామంది చాలా రోజుల నుంచి నన్ను హోమ్ టూర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈరోజు అయితే హోమ్ టూర్ చేస్తున్నాను. సో మరి చూసే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరి వీడియో ఏంటో చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే హోమ్ టూర్ చేయబోతున్నాను. రండి చూసేద్దాం. 5 bedroom డిటాచ్డ్ హౌస్ ఇది. మనం డోర్ తీసుకుని వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఈ పక్కకు వస్తే స్మాల్ రిసెప్షన్ వస్తుంది, ఇటే పక్కకు వస్తే లాంజ్ అండ్ డైనింగ్ వచ్చింది. ఇక్కడ ఉంది కదా, ఇది రాబర్ట్ క్లీనర్. ఇదైతే నా ఫ్రెండ్. ఇది ఇంకా చిన్నప్పుడైతే పిల్లలు తిరిగేవారు చుట్టూ, ఇప్పుడైతే ఇది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ టైల్స్ వేయించాం కదా, ఈ టైల్స్ వేయించినప్పుడు ఏంటి అంటే చిన్నది ఏది పడ్డా సరే మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా అది తిరిగింది, ఛార్జింగ్ ఉన్నంతసేపు తిరుగుతూనే ఉంటుంది. ఇలా ఇక్కడైతే స్టేర్ కేస్ అయితే వచ్చింది. ఈ పక్కన అయితే కన్సోల్ టేబుల్ పెట్టుకున్నాము. కన్సోల్ టేబుల్ అండ్ మిర్రర్ పెట్టాము. ఇదైతే హ్యాండ్ క్రాఫ్టెడ్. ఇదంతా కూడా ఇక్కడే లియోన్సీలో ఒక షాప్ ఉంది. ఆ షాప్లో అయితే లైట్స్ ఉన్న షాప్స్లో అయితే ఒక్కొక్క పీస్ పెడుతూ ఉంటారు వాళ్ళు. అందులో అయితే తీసాం. ఇది అయితే స్టేర్ కేస్ వచ్చింది. స్టేర్ కేస్ కింద ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే మేము ఇలా చేయించుకున్నాము. ఇలాగ షూ వేసేసుకునేటట్టు. అలాగే ఇక్కడైతే కొన్ని మనకి అంబ్రెల్లాస్, గ్లౌజులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, షూ పాలిష్లు ఇవన్నీ పెట్టుకోవడానికి పెట్టాము. అలాగే ఇక్కడైతే జాకెట్స్ అయితే పెట్టుకుంటాం. ఇంకా ఈ పక్కకు వచ్చేసరికి ఈ పక్కనేమో WC వచ్చింది. ఈ టైల్స్ అయితే నాకు చాలా ఇష్టం. లైక్ స్టోన్ లాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ స్టోన్ అయితే కాదు, కట్ లాగా వచ్చింది. దానికి చాలా బాగుంటుంది. ఇలా వెళ్తే కిచెన్ వస్తుంది. కిచెన్ తర్వాత చూద్దాం. ఇక్కడైతే స్మాల్ రిసెప్షన్ అయితే వచ్చింది. ఇలా వచ్చింది. ఈ సోఫా అయితే మేము ఫర్నిచర్ విలేజ్లో తీసాము. లైట్స్ అయితే మేము యాక్చువల్గా ఇక్కడైతే చాలా షాప్స్లో చూస్తే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర అయితే రిటర్న్ పాలసీ లేదు. ఒకసారి మనం ఇచ్చాము అంటే ఇంటికి వచ్చిన తర్వాత అది వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా ఇంకా మనం వాళ్ళు తీసుకోరు. అందుకని చెప్పి సిమిలర్ వన్స్ మేమైతే అమెజాన్లో అయితే చూసి తీసుకున్నాము. అమెజాన్లో అయితే రిటర్న్ పాలసీ అయితే ఉంది మనకి. ఇక్కడైతే షట్టర్స్ అయితే పెట్టించాము. ఈ షట్టర్స్ కూడా చాలా టైం తీసుకుంటుంది. యాక్చువల్గా మనం ఆర్డర్ చేసిన తర్వాత ఒక 4 months వరకు రావయ్యి. కాకపోతే వాళ్ళు టెంపరీగా మనకైతే బ్లైండ్స్ అయితే ఇస్తారు. వచ్చి బ్లైండ్స్ అయితే పెట్టేసి వెళ్ళారు మాకు. ఇవి ఇలా మనం కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు ఇలాగా. అలాగే ఇటు కూడా మనకి ఇలా వస్తాయి. యాక్చువల్గా ఫ్రేమ్తో ఇలా వస్తుంది. కాకపోతే అందరూ చాలామంది అంటూ ఉంటారు డస్ట్ అంతా క్లీన్ చేయాలి కదా అని చెప్పి. పెద్ద క్లీనింగ్ అయితే అంతేమీ అవసరం లేదు. బాగా ఈజీగా నేను మంత్లీ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను, సరిపోతూ ఉంటుంది. డోర్స్ అయితే ఇలా వచ్చాయి పెద్ద సైజులో. ఇలాగే ఇటువైపు కూడా అదే డోర్ వచ్చింది, సేమ్ డోర్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి ఇదంతా లాంజ్. లాంజ్ వచ్చి డైనింగ్ కూడా వచ్చింది. ఇదైతే మేము ఆల్టన్ గార్డెన్లో తీసుకున్నాం. ఇది
కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి అక్కడైతే చాలా బాగుంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ సోఫాస్ అయితే మేము SCSలో తీసాము. అలాగే డైనింగ్ టేబుల్ ఏమో బెంచ్ టేబుల్ తీసుకున్నాము. ఇలాగా దీనికి వైట్ కదా, ఇది వైట్ టైల్స్ వచ్చినాయి కాబట్టి వైట్ కోసం మేము చాలా చాలా చూసాము. ఎక్కడ వైట్ అయితే రాలేదు. ఎన్ని వెతికినా సరే గ్రే వచ్చేవి, కొంచెం డార్క్ లైట్ అలా వచ్చినాయి. ఫైనల్గా మేమైతే బ్రెంట్వుడ్లో ఏదో షాప్ ఉంటే అక్కడైతే ఫైండ్ చేసి తీసుకున్నాం. అలా వచ్చి ఇక్కడైతే లాంగ్ షట్టర్స్ అయితే వచ్చాయి మనకి. అవి కావాలి అంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సమ్మర్ టైంలో అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం బయోఫోల్డ్ డోర్స్ అవి అటువైపుకి ఫోల్డ్ అవుతాయి. అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి పార్టీస్ జరిగినప్పుడు ఏవైనా సమ్మర్లో చైర్స్ వేసి కూర్చున్నా ఏం చేసినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. షట్టర్స్ అయితే పెట్టించకూడదే అనుకున్నాము, కానీ నేబర్స్ హౌసెస్ ఉన్నాయి చుట్టూరు మాకు. వాళ్ళు అప్స్టైర్స్ ఉంటే మేమైతే కనిపిస్తాము, అందుకని చెప్పి ఇంకా షట్టర్స్ అయితే పెట్టించాము. డౌన్ స్టేర్స్ 5th బెడ్రూమ్ అయితే వచ్చింది. ఈ కార్నర్లో అయితే ఇలా పెట్టుకున్నాము. ఇక్కడైతే ఇదంతా వార్డ్రోబ్స్ అయితే చేయించాము. ఇలాగా చేయించి ఇండియన్ వేర్ అంతా ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇంకా 5 బెడ్రూమ్స్లో కాకుండా మొత్తం ఇండియన్కి సంబంధించినవి ఇక్కడే ఉంటాయి. అయితే 5th బెడ్రూమ్ కదా, కాకపోతే మేమైతే బెడ్ అయితే వేయలేదు. గెస్ట్లు ఎప్పుడో వస్తూ ఉంటారు కదా, మళ్ళీ బెడ్ వేసిన దగ్గర నుంచి మనం అంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఇలా అయితే వదిలేసాము. ఇంకా ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పటికైతే 8 బెడ్స్ అయితే తీసుకున్నాము. అవి తీసుకుని టెంపరీగా వేసేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడే తీస్తూ ఉంటాను. ఇది నా ఫేవరెట్ రూమ్. ఇక్కడైతే ఇంకా మిర్రర్ అయితే పెట్టించాము, ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ అన్ని ఇండియన్ వేర్ అంతా ఉంటుంది కదా, మనం ఎక్కడికైనా వెళ్ళినా వెంటనే రెడీ అవుతా అనుకుంటుందని చెప్పి ఇంకా ఇక్కడ లాంగ్ మిర్రర్ అయితే పెట్టించాము. ఈ లైట్ కూడా మేము అమెజాన్లోనే తీసుకున్నాం. ఇలా వచ్చేసరికి ఇక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఇక్కడైతే వాకింగ్ షవర్ లాగా పెట్టించేసాం. ఇంకా అలాగే టవల్స్ రైల్ అయితే వచ్చింది. ఈ పక్కకు వచ్చింది మీరు ఈ టైల్స్ అన్ని కూడా మేము టాప్ టైల్స్లో తీసుకున్నాము. అలాగే దీనికి అంతటికి అండర్ ఫ్లోర్ హీటింగ్ అయితే పెట్టించాము. ఇక్కడ మనకి ఎలా వస్తుంది అండర్ ఫ్లోర్ హీటింగ్ అనేది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. లైట్స్ అన్నీ కూడా ఇలా ఈ టైప్ లైట్స్ అయితే పెట్టించాము. ఇదైతే కిచెన్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాము అంటే అక్కడ వచ్చింది కదా ఆ వాల్ ఎలా ఆర్చ్ లాగా వచ్చింది కదా, ఇక్కడ కూడా అంతే ఆర్చ్ ఉండేది. ఆర్చ్ ఉంటే మేము అది తీయించేసి పెద్దగా ఇలా డోర్స్ వచ్చేటట్టు పెద్దగా చేయించాము. ఇవైతే మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న మ్యాగ్నెట్స్ అయితే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే మేము హౌస్ చేంజ్ అయినప్పుడు అయితే కొన్ని అయితే పోయాయి.
ఉన్నవైతే అక్కడ పెట్టాను. ఇక్కడ ఉంది కదా, ఇదైతే మనం ఎంట్రన్స్ ఇలా వస్తాం కదా, ఇలా వచ్చినప్పుడు డోర్ ఇది. ఈ డోర్స్ అన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ డోర్స్ పెట్టించాము ఇలాగా మొత్తం మ్యాచ్ అవుతాయి అని చెప్పి. ఇలా వచ్చేసరికి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ టేబుల్ వచ్చింది. అలాగే పైన షర్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడైతే గార్డెన్కి డోర్ వచ్చింది. ఇది గార్డెన్ డోర్ వచ్చినప్పుడు ఇక్కడ మేము ఈ షట్టర్స్ పెట్టించాం, కానీ ఇక్కడ పెట్టించలేదు. ఎందుకంటే ప్రతిసారి తీసివేసి ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా బయటకి అని చెప్పి ఇంక మేము ఇక్కడైతే వదిలేసాము. గార్డెన్ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా అన్నట్టు. ఇదైతే కిచెన్. ఇది ఇంకా ఇక్కడైతే మేము షట్టర్స్ పెట్టించకుండా ఎలక్ట్రిక్ లైన్స్ అయితే పెట్టించాము. ఎందుకంటే మనం ఇక్కడ రీచ్ అవ్వడానికి కష్టం కదా ఓపెన్ చేయడానికి అన్నట్టు, ఇంకా ఎలక్ట్రిక్ అయితే పెట్టించాము. తర్వాత ఇక్కడైతే స్పైసీ ర్యాక్ లాగా వచ్చింది, కాకపోతే నేనైతే గ్లాసెస్ అలా కప్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇదైతే డిష్ వాషర్ ఇది పక్కన. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే వాటర్ సాఫ్ట్నర్ పెట్టించాము. ఇక్కడ వాటర్ సాఫ్ట్నర్ వచ్చింది. ఈ వాటర్ సాఫ్ట్నర్ వల్ల బాగానే ఉంటుంది, అంతా బాత్రూమ్స్ అయ్యి కూడా నీట్గా అనిపిస్తున్నాయి. అసలు మరక పడడం కానీ ఏమీ లేదు, బాగుంది. మాకైతే 2 సింక్లు అయితే వచ్చినాయి. ఇదైతే ఇక్కడ తక్కువ యూజ్ చేస్తుంటాము. యూటిలిటీ కూడా వచ్చింది, దాంట్లో ఇంకొక సింక్ కూడా ఉంది. ఇక్కడైతే బిన్స్కి వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా ఒకటి వచ్చింది బిన్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడానికి. అది ఇంకా ఇక్కడైతే ఇదైతే కార్నర్ షెల్ఫ్ అయితే వచ్చింది. ఇవన్నీ షెల్ఫ్స్. ఇంకా ఇక్కడ నేను ఒకటి రైస్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి, ఒకటేమో చపాతీ ఫ్లోర్ అలా ఫ్లవర్స్ అన్ని పెట్టుకోవడానికి ఇలా అయితే పెట్టించుకున్నాను. ఇవైతే 10 kgs బ్యాగ్స్ అయితే పడతాయి ఇందులో. ఇలా వచ్చింది. ఇంకా ఇక్కడైతే యూటిలిటీ రూమ్ వచ్చింది మాకు ఇలా. అది ఇంకో సింక్ వచ్చింది కదా, ఎక్కువ నేను అదే యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా అలాగా 4 వచ్చినాయి, కబోర్డ్స్ లాగా వచ్చినాయి. ఇంకా వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఇవన్నీ కూడా మాది అవి ఉంటే మేము పెట్టించేసాం. ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ ఏమో ఇంకా బ్యాక్ గార్డెన్లకు ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఇది బ్రిక్స్తో అయితే వచ్చింది. ఇదంతా మనకి గ్యాస్ వచ్చింది. ఇక్కడ గ్యాస్ వచ్చి ఇదంతా కూడా నాకు చాలా నచ్చింది. మాకైతే ఇలా కావాలని చెప్పి కొంచెం ట్రెడిషనల్గా ఉంది అని చెప్పి ఇలా అయితే చేయించాము. ఇక్కడే గ్రిల్లు, ఓవెన్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇక్కడైతే ఇది స్టోరేజ్కి ఇచ్చారు. ఇది ఇంకా హాబ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇదంతా ఇవైతే ఇండక్షన్ వచ్చింది. ఈ పక్కనేమో మనం హాట్ చేసుకోవడానికి అది ఇలా వచ్చింది. ఇదేమో మనం మీట్ ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ కుక్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇంకా అప్స్టైర్స్ బెడ్రూమ్స్ చూద్దాం. ఇలాగా స్టైర్ కేస్ అయితే వచ్చింది. ఈ పక్కకు వెళ్తే ఒక రూమ్ ఉంది. ఇదైతే మోనిక బెడ్రూమ్. ఇది ఇలా వార్డ్రోబ్స్ అయితే ఎవరి రూమ్లో వాళ్ళకి చేయించేసాము. ఇలాగా ఎక్కడ ఒక మిర్రర్ పెట్టించి చేయించాము. ఈ టేబుల్ అయితే స్టడీ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అది డ్రెస్సింగ్ టేబులే, కాకపోతే మిర్రర్ అయితే తీసుకోలేదు పైది, ఎందుకంటే వాళ్ళు స్టడీ చేసేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి. ఈ పక్కకు వచ్చేసరికి ఈ బెడ్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము. దానికైతే స్టోన్స్ లాంటివి అది ఏమీ రాలేదు. మోనిక ఆన్లైన్లో ఫైండ్ చేసి ఇచ్చి ఆ స్టోన్స్ అయితే దానికి డెకరేట్ చేసుకుంది.
ఒక రూమ్ వచ్చింది. దీన్ని అయితే మేము ఆఫీస్ రూమ్ లాగా అయితే చేసేసాము. ఇక్కడంతా వార్డ్రోబ్స్ లాగా అయితే పెట్టిద్దాం అనుకున్న తర్వాత ఇంకా ఎన్ని ఉంటే అన్ని మనం తోసేస్తూ ఉంటాం కదా, ఇంకా అందుకని చెప్పి ఇంక అలా వదిలేద్దామని చెప్పి ఇంక వదిలేసాము. అంత అవసరం లేదనిపించింది. ఇక్కడే నేనైతే కూర్చొని ఎడిట్ చేస్తూ ఉంటాను. తన ఆఫీస్ రూమ్ అనుకోండి, కాకపోతే నేను కూడా ఎడిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ. ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. ఇదైతే మా బెడ్రూమ్. ఇది ఈ బెడ్ కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము. అలాగే ఈ పక్కనైతే మేము ఇవన్నీ ఇంకా వార్డ్రోబ్స్ ఇదే కలర్ చేయించాము. హౌస్ చేయించేటప్పుడే అనుకున్నాము వైట్ అండ్ గ్రే థీమ్ లాగా వెళ్దాము అని చెప్పి. అందుకని చెప్పి గ్రే టైల్స్ వచ్చినాయి కదా, వైట్ మీద గ్రే వచ్చింది షేడ్. దానికి తగ్గట్టుగా మేము ఇవన్నీ కూడా లైట్ గ్రేలో తీసుకున్నాము. ఇవన్నీ కలర్ అయితే పెట్టుకుని ఇలా అయితే చేయించుకున్నాము. ఆ పక్కన కూడా ఇంకా వేస్ట్ అవ్వకుండా ఇలా వచ్చింది. అంటే ఇక్కడ స్క్వేర్ వచ్చింది అనుకోండి, స్క్వేర్ వస్తే మనకి స్పేస్ ఆక్యుపై చేసి సన్నగా వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఇలా ఇచ్చారు. ఇలా వచ్చింది. ఇవైతే బెడ్ సైడ్ టేబుల్ కూడా మేము ఆన్లైన్లోనే ఇచ్చేసాము. దాంతో అయితే మేము చేయించలేదు. ఈ బెడ్స్కి అయితే లేవన్నమాట. సో ఏంటంటే దీనికి మ్యాచ్ చేసి తిరిగి అయితే ఫైనల్గా ఈ కలర్ అయితే దొరికింది. ఇది గ్లాస్తో వచ్చింది. ఇదంతా కూడా క్లీనింగ్ ఈజీగానే ఉంటుంది. ఇంకా ఇలా ప్రతి రూమ్లోకి ఇదే కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ బాత్రూమ్ కూడా కింద వేయించాం కదా, కింద WCలో వచ్చిన టైల్సే ఇక్కడ వేయించేసాము. దాంతోపాటు ఈ పక్కంతా కూడా వైట్ వేయించాము. వైట్ అండ్ గ్రే లాగా వేయించి ఇలా వేస్తాం అనమాట. ఇప్పుడు వరకు వాకింగ్ షవరే కదా, ఇదైతే టబ్ పెట్టించాము. ఇంకా ఇది టబ్ పెట్టించి మిగిలినవన్నీ కూడా వాకింగ్ షవర్స్ పెట్టించేసాము. ఇదైతే ఫ్యామిలీ బాత్రూమ్. దీనికి కూడా మేము ఏం చేసామంటే వైట్ అండ్ బ్లాక్ పెట్టాము. ఈ పక్క అంతా బ్లాక్ పెట్టి ఈ పక్క అయితే వైట్ పెట్టాము. లైట్స్ అయితే వచ్చాయి ఇలాగా. ఫైనల్గా జూహీ రూమ్ చూద్దాం. ఈ బెడ్ అయితే ఆన్లైన్లోనే ఇచ్చాము. ఇస్తే జూహీకి అయితే బాగా ఇంట్రెస్ట్ ఇంకా డెకరేషన్ చేసుకోవడం అంటే. తనకి వీటికి అది ఏదో ఒకటి కావాలి అంటే ఇంకా ఫైనల్గా ఈ హార్ట్ షేప్లో ఉన్నాయి ఇవి తెచ్చి ఇవైతే మేము దీనికైతే డెకరేట్ చేసాము ఇలాగా. అలాగే ఆ పాట్ తెచ్చి దానికి తగ్గట్టు మ్యాచింగ్ వచ్చేటట్టు ఇక్కడ కూడా పెట్టి ఇలా చేసాము. ఇంకా తను అవన్నీ ఇంకా మామూలుగానే పెట్టుకుంది. అన్ని బెడ్స్కి కూడా మొత్తం అండర్ స్టోరేజ్ అయితే వచ్చింది. ఇక్కడైతే లిఫ్ట్ చేసుకునేటట్టు ఇలా లిఫ్ట్ చేసేటట్టు వచ్చాయి ప్రతి బెడ్కి కూడా. అందుకే ఇంకా వాళ్ళకి అవసరం లేనివన్నీ మనకి బెడ్షీట్స్ క్విల్ట్స్ ఇలాంటివి కొన్ని అవసరం ఉండవు కదా, అవన్నీ కూడా కింద పెట్టేస్తూ ఉంటాము. ఇక్కడైతే ఇంకా స్టడీ టేబుల్ అయితే వచ్చింది. ఈ మిర్రర్ అయితే జూహియే రెడీ చేసుకుంది. ఇది కూడా ఎందుకంటే ఈ పేస్టల్ పింక్లో ఉన్నాయి, మాకు ఏది దొరకలేదు మ్యాచింగ్, కరెక్ట్ మ్యాచింగ్ దొరకకపోతే ఒక మిర్రర్ ఉంటే ఆ మిర్రర్కే వైట్ పెయింట్ వేసి ఇలా తనైతే ఇదంతా కూడా చేసింది. ఇక్కడైతే ఇదే కలర్ అయితే పెట్టించేసాము. ఇంకా అన్ని బెడ్రూమ్స్లోని కూడా సేమ్ కలర్ అయితే పెట్టాము.
ఇక్కడైతే లాఫ్ట్ వచ్చింది, కానీ మేము దాన్ని ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకంటే మాకు బ్యాక్ డబుల్ గ్యారేజ్ వచ్చింది కదా, ఆ గ్యారేజ్లోకి పెట్టేస్తుంటాం అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే కార్లు ఇప్పుడు పెట్టాం గ్యారేజ్లో, మిగిలిన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే గార్డెన్లో వెళ్ళి చూద్దాం. ఇలా వచ్చింది గార్డెన్ అయితే. అంటే అందరికీ మామూలుగా స్ట్రైట్గా ఇలా వస్తుంది కదా, ఇప్పుడు మాదైతే ఇటువైపు వచ్చింది, అడ్డం వచ్చింది బాగా. అక్కడ కనిపిస్తుంది కదా వైట్ డోర్, అదైతే డబుల్ గ్యారేజ్ వచ్చింది అని చెప్పాను కదా, అదే మా గ్యారేజ్. అది గ్యారేజ్ లోపలికి వెళ్ళడానికి అయితే ఆ డోర్ అది. ఈ పక్కన అయితే మీకు తెలుసు, నేను వినాయక చవితి అయితే చేసుకున్నాను కదా, అక్కడ విఘ్నేశ్వరుని పెట్టి ఆ కార్నర్ అయితే అలా పెట్టుకున్నాము. ఆ పూజ చేసుకున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఆ వినాయకుడిని అని చెప్పి. నేనైతే అది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఆ లింక్ షేర్ చేస్తాను మీకు. లాస్ట్ ఇయర్ అయితే ఆ పక్కనంతా కూడా మేము సీజనల్ ఫ్లవర్స్ అయితే వేసాము, కానీ అవన్నీ కూడా పాడైపోయాయి. ఈ ఇయర్ అయితే కోవిడ్ ఇంకా అసలు బయటకే పెట్టలేదు, మేమేం తెచ్చి కూడా ఏమీ వేయలేదు. లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో అవే ఫ్లవర్స్ అయ్యి వచ్చాయి అంతే. ఇక్కడ డెక్కింగ్ వేయించాం కదా, అదైతే కంపోజిట్ డెక్కింగ్. అది మామూలుగా అయితే వుడ్ డెక్కింగ్ వేయిస్తాం కదా, వేయిస్తే ఏమవుతుంది అంటే అది ఇయర్లీ మనం దాన్ని క్లీన్ చేయడం, దానికి కలర్ వేయడం ఇవన్నీ ఉంటాయి. అదే ఈ కంపోజిట్ డెక్కింగ్ అయితే ఇది ఏమీ చేయనవసరం లేదు, దీనికి నాన్ మెయింటెనెన్స్ అనమాట మనకి. ఈ వాల్కి పక్కన లిటిల్ షెడ్ కనిపిస్తుంది కదా వుడ్ది, దాంట్లోనే బిన్ బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాము. అలాగే వుడ్ డోర్ కూడా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి బిన్ బ్యాగ్స్ అవి పెట్టడానికి వెళ్తూ ఉంటాము. ఇది ఇక్కడ డబుల్ గ్యారేజ్ వచ్చింది అన్నాను కదా, ఈ 2 వైట్ విమ్ అనేవన్నమాట. అక్కడే కార్స్ అయితే పార్క్ చేసుకుంటూ ఉంటాము. 2 స్పేసెస్ వచ్చినాయి, మిగిలినంతా ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటుంది ఆ పక్కనంతా. ఇక్కడ కార్ పార్క్ చేసుకుంటాం కదా, కార్ పార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళాలి అంటే ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే వాల్ వచ్చింది, ఆ తర్వాత అంతా లైక్ ఎడ్జ్ లాగా వచ్చింది అదంతా కూడా. ఫ్రంట్ హౌస్ వ్యూ అయితే ఇలా వచ్చింది. హౌస్ బ్యాక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.